శివపరమాత్ముణ్ణి ఈరోజు మనసారా అనుభవం చేసుకోండి. బాబా చెప్తారు, బ్రాహ్మణులుగా అవటం అంటే బాబాని తెలుసుకోవటం. అంటే శూద్రవంశం నుంచి శ్రేష్ఠ వంశంలోకి వచ్చాం. కానీ బాబా పరిస్థ అవ్వకుండా దేవత అవ్వదు అని చెప్తారు బాబా. పరిస్థ అంటే పాత ప్రపంచాన్ని మర్చిపోద్ది, బుద్ధిలో ఉంచుకోదు. కానీ పాత ప్రపంచంలోనే శరీరం ఉంటుంది. శరీరంలో ఉన్న ఆత్మ పాత దేహాన్ని, పాత ప్రపంచాన్ని, పాత సంబంధీకుల్ని అందరితో ఉంటుంది, కానీ మర్చిపోతుందని చెప్తున్నారు బాబా. కాబట్టి నిన్న చెప్పుకున్న విషయంలో మనం 16,108 మాల మధువనం బాబా తీసుకెళ్తారు. అక్కడ తపస్సు చేస్తారు, పరిస్థాలు అవుతారు. 222 దేశాలకి సాక్షాత్కార రూపంలో భగవంతుని ప్రత్యక్షం చేస్తారు అని చెప్పుకున్నాం మనం. అంటే పరిస్థావితే కానీ దేవత అవ్వదనేది స్పష్టంగా తెలుస్తుంది అక్కడ. మరి ప్రజల్లోకి వచ్చే వాళ్ళు దేవతలు కాదా అని అడగచ్చు. బాబా ఏం చెప్తారు, శాలిగ్రామాలు వేరు, శివలింగ రూపంలో పూజ జరగటం వేరు. బయట శాలిగ్రామాల కింద లింగాలు పెట్టి పైప్ పెట్టి వాష్ చేసి పసుపు కుంకుమ చల్లటం వేరు కదా. అదేవిధంగా బాబా ఏం చెప్తారు, సైన్స్ సాధనాలు మీ పురుషార్థం కోసం ఉన్నాయి. మీ పురుషార్థం సంపూర్ణమైతే సైన్స్ సాధనాలు సమాప్తి అయిపోతాయి. అవి రీఫైన్ అవి సత్యోగం వచ్చేస్తుంది ఆ టెక్నాలజీ అని చెప్పారు బాబా. బాబా ఏదైతే చెప్పాడో వాణిలో దాన్ని అవగాహన చేసుకోవాలి మనం. అప్పుడే మన మనసు చాలా నాట్యం చేస్తుంది. భగవంతుడి వాక్యం అది. ఎవరిది? భగవంతుడిది. కాబట్టి ఈరోజు మనకి ఈ సైన్స్ సాధనాలు యూట్యూబ్ అది ఉండటం వలన ఎంతమందికి సందేశం, యథార్థమైన సందేశం వెళ్ళిపోతుంది కదా. కొన్నాళ్ళ తర్వాత ఇది కూడా సమాప్తి అయిపోతే ఎప్పుడు సమాప్తి అవుద్ది? సంకల్పాలు క్యాచ్ చేసుకుని మాట్లాడుకునే సమయం వచ్చినప్పుడు సమాప్తి అయిపోద్దని వాణిలో ఉంది. పరిస్థితులుగా విన్నప్పుడు సైన్స్ శక్తి ఇంకా అవసరం లేదు కాబట్టి సమాప్తి అయిపోద్ది. ఆదిలో రూపాయి కాయిన్స్ బాక్స్ వచ్చేది కదా,
అందులో రూపాయిగానే నెంబర్ కొట్టి ఆతల రింగ్ అయినప్పుడు మనం వేయాలి. కానీ అది ఎన్నాళ్ళు నడవలేదు కదా. ఒకటి ఎలివేట్ అయినప్పుడు ఆ ముందున్నది సమాప్తి అయిపోద్ది. అది సృష్టి యొక్క నియమం. ఇప్పుడు పరమాత్మ శివుడు వచ్చారు. ఎవరైనా ఉన్నతమైన వాడు. ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ సమాప్తి అయిపోతాయి. అలాగే ఇంకెక్కువ సమయం నడవదు కాబట్టి మీరు చక్కగా రోజు 1 గంట శక్తివంతమైన యోగం చేసుకోండి. లీనమైపోయే యోగం చేసుకోండి. స్థూలమైనటువంటి ధనాన్ని, వస్తు వైభవాన్ని బాబాకి ఎక్కువ అర్పణ చేసుకోండి. అప్పుడే మనం సంకల్పము విశ్వ కళ్యాణం కోసం పరితపిస్తుంది. ఈరోజు చూడండి, గుళ్ళో ప్రసాదం ఇవ్వకూడదు, శటకోపం పెట్టకూడదు, జస్ట్ అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు గవర్నమెంట్. తీర్థం కూడా ఎవరు, ఇంకా జస్ట్ దర్శనం జరుగుతుంది. ఎప్పుడైతే భక్తిలో మార్పు వచ్చిందో ఇంకా బాబాది కూడా ఆ విధంగా మారిపోతుంది. విశ్వ సమ్మేళన వేదిక మీద 1 సెకండ్ దృష్టి, 1 సెకండ్ సాక్షాత్కారం, ఆత్మ తృప్తి అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఏకరసంగా నాకు శివబాబాతో యోగం చేసుకుంటాను, నా ఇల్లుని శివాలయం చేసుకుంటాను, నా కుటుంబ సభ్యుల చేత ఏదో ఒక రూపంలో వాళ్ళు దేంట్లో స్వతంత్రంగా ఉన్నారో దాని ద్వారా వాళ్ళని సహయోగం చేసుకుంటాను అనే దృక్పథం పెట్టుకోండి. ఎందుకంటే మౌంట్ ఆబు నుంచి కూడా జూన్ వరకు సెంటర్స్కి ఎవరు కూడా వెళ్ళొద్దు, రానివద్దు అని చెప్పారు. అంటే అది మన మంచి కోసమే కదా వాళ్ళు చెప్పింది కూడా. భగవంతుడి యొక్క శక్తి సర్వవ్యాపి, సర్వంతర్యామి అంటారు అతన్ని. భగవంతుడు అక్కడే ఉంటారు పరంధామంలో. శక్తి సర్వవ్యాపి. సూర్యుడు ఎక్కడున్నాడు? 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. శక్తి 8 నిమిషాల్లో కిందకు వచ్చేస్తుంటుంది, కంటిన్యూగా వచ్చేస్తుంటుంది. కాంతి శక్తి కూడా. ఎందుకు ఈరోజు ఇంత విషయం చెప్పవలసి వస్తుందంటే, సంఘటన యోగము వాయుమండలాన్ని మార్చేస్తుంది. కరోనా కూడా సమాప్తి అయిపోద్ది. ప్రజలు కొంచెం రిలీఫ్ అవుతారు. అప్పుడు మనం పుస్తకాలు పంచిపెట్టుకుని ఎవరి మట్టికి వాళ్ళు ఒక వేవ్ కింద, ఎలక్షన్లో ఎలాగైతే మనం క్యాన్వాస్ చేస్తామో అలాగే వేవ్ కింద చేద్దామని ఈరోజు బాబా మనస సేవ చేయమంటున్నారు. మనం సంకల్పం చేస్తేనే కానీ జరగదు అక్కడ. కాబట్టి 30వ తారీఖు వరకు మన బాబా స్థాపించిన సంస్థలో పెద్దలో
మీరు సెంటర్కి ఎవరిని రానివ్వద్దు, ఏమీ చేయొద్దు, ఓపెన్ చేయొద్దు అని చెప్తున్నారు కదా. బాబా చెప్పిస్తున్నారు వాళ్ళ చేత. ఈ 30 రోజులు మనమందరం కూడా ఇంటి దగ్గర సరిగ్గా 11 గంటలకి అందరం కలిసి ఒకే గంటకి, అదే గంటకి బాబా, శివబాబా, ఈ కరోనా వ్యాధితో చాలా అల్లకొల్లం అయిపోయింది బాబా ప్రపంచం అంతానే. శివబాబా, ఆర్థికంగా నష్టపోయారు. శవాన్ని కూడా రక్త సంబంధికులు కానీ బంధువులు కానీ చూసుకోకుండా అక్కడే తగలబెట్టేస్తున్నారు. పరిస్థితులంతా మారిపోయినాయి కదా. కాబట్టి మీరు ఈ విజృంభణ తగ్గించేయండి బాబా. మేమందరం కూడా ప్రతి ఇంటికి ప్రతి సెకండు ఒక్కొక్క బుక్ ఇచ్చేసి, నీ తండ్రి వచ్చాడు చదువుకోమ్మా, నీ చంటి వచ్చాడు చదువుకోమ్మా అని వాళ్ళకి స్థూలంగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొందామని ఆశ ఉంది బాబా అని సంకల్పం చేసుకోండి. ఎందుకంటే మీ ధనం సద్వినియోగం అవుతుంది అక్కడ. మీ శరీరము సేవ కోసం ఉపయోగపడుతుంది అక్కడ. సమయము ఇతరాత్మని మేలుకొల్పడానికి ఉపయోగపడుతుంది అక్కడ. మీ వాహనాలు భగవంతుడి సేవ కోసం ఆ పుస్తకాల వాహనంలో పెట్టుకుని అందరికీ ఇవ్వాలని ఉపయోగపడుతుంది. కాబట్టి బాబా ఈరోజు స్పెషల్గా ఏం చెప్పారు అంటే 11 గంటలకి మాతలో ముఖ్యంగా అన్నయ్యలైన ఎలా చేసుకోవాలో బాబా చెప్పిస్తారు. అలాగే 30 రోజులు మనం చేసుకుంటే ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే పంపేవాళ్ళు కూడా ఏమవుద్దని భయం కదా. బాబా ఛత్రసాయి తప్పకుండా ఉంటుంది, ఉండకుండా ఉండదా. కానీ అతలు కూడా చదవాలి కదా. కాబట్టి బాబా ఈరోజు స్పెషల్గా ఏం చేయాలి బాబా అంటే ఇలా డైరెక్షన్ ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేద్దామంటే మనకున్న ధనం, వాహనాలు, శరీరం, వస్తు వైభవాలు ఇవన్నీ కూడా భగవంతుడి కోసం ప్రత్యక్షం చేసే ఈ కోటి పుస్తకాల సేవని మొదలుపెట్టేద్దాం. ఇవన్నీ ఉపయోగించేసి మేము అదిలో ఏం చేసామో తెలుసా? ఇంట్లో పడుకునే మంచం, భోజనం చేసే డైనింగ్ టేబుల్, ఇలా ప్రతి వస్తువు కూడా బాబా మా చేత అమ్మించేశారు. అదిలో మీకు శివానుభూతి ఎపిసోడ్లో ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం స్థూలం అర్పణ చేయకుండా సూక్ష్మం రాదు. అందుకు నేను చెప్తున్నాను, నేను గొప్పవని కాదు. మీరు స్థూలం అర్పణ చేయకుండా సూక్ష్మశక్తి రాదు. మీరు ఒక వ్యాపారం పెట్టాలి, ఏం అర్పణ చేయాలి? మీరు రంగు కాగితాల ధనం ఆ వస్తువు దగ్గర అర్పణ చేస్తేనే మీ షాపులో ఏ వస్తువు కావాలన్నా లభిస్తుంది. అంతే కదా. ఆ రంగు నోట్లు ధనం అర్పణ చేయాలి కదా. ఏది కావాలన్నా ఒక షాప్ ఏదైనా పెట్టాలంటే అందులో వస్తువులు రకరకాలు పెట్టాలంటే ఏం కావాలి? ఆతల వ్యక్తి కొనుక్కునేటప్పుడు అది ఏమి ఇవ్వాలి? మనం హోల్సేల్లో ధనం ఇవ్వాలి. అలాగే బాబా పిల్లలు స్థూలం అర్పణ చేయకుండా సూక్ష్మశక్తి రాదు. ఇది 100 to 100% కరెక్ట్. నేను బాబా పిల్లవారిని అవేను, మంచిదే. బాబా పిల్లవాళ్ళని అవేం మనం. బాబా కల్పపూర్వం దాగున్న ఆత్మని ఆయనే మేలుకొలిపాడు.
ఏమి నేర్చుకున్నాం ఇప్పటి వరకు? తెల్లటి బట్టలు వేసుకోవడం నేర్చుకున్నాం, ఓం శాంతి బ్యాడ్జీ పెట్టుకున్నాం, లక్ష్మీనారాయణ బ్యాడ్జీలు పెట్టుకున్నాం. సాత్విక ఆహారం తీసుకున్నాం. సినిమాలు వ్యసనాలు ఏమీ లేకుండా పవిత్ర జీవితాన్ని గడిపాం. చాలా మంచి విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ తప్పని ఎవ్వరు చెప్పరు. బాబా తప్పు అయితే బాబా అసలు ఇంప్లిమెంట్ చేయరు యజ్ఞంలో. అది బాబా సంకల్పం లేకుండా ఏది జరగదు. వైట్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? అదొక సిస్టమ్, యూనిఫామ్, పవిత్రత గుర్తు. బ్యాడ్జ్ ఎందుకు పెట్టుకోవాలి? ఒకసారి ఒక అన్నయ్య మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో పడిపోయాడు. ఒక ఊరిలో సృహద పడిపోయాడు యాక్సిడెంట్లో. ఎవరో తెలియట్లేదు, ఎవరు ఫోన్ చేయాలో తెలీదు. ఆ టైంలో ఫోన్లు కూడా లేవు క్షణాల క్రితం. బ్యాడ్జ్ చూసి ఆ టౌన్లో ఆ బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి ఇవి బిడ్డ పడిపోయాడని చెప్పి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అతను సర్వైవ్ అయ్యాడు, బతికాడు ఆయన. మరి బ్యాడ్జ్ ఉపయోగించింది కదా. బ్యాడ్జ్ పెట్టుకోవడం బాబా అంటాడు, షోగా పెట్టుకోకండి, నన్ను ప్రత్యక్షం చేయడానికి పెట్టుకోండి అన్నారు బాబా. మరి బ్యాడ్జీ ఉపయోగపడుతుంది కదా. వైట్ డ్రెస్ ఏంటంటే గొమ్మని గుర్తింపు ఉంటుంది. 2, సాత్విక ఆహారం ఎందుకు తీసుకోవాలి? ఒక జీవిని చంపి మన జీవికి జిహ్హకి ఆనందం ఇవ్వటం మంచిది కాదు, నాలుగుకి ఆనందం ఇవ్వటం మంచిది కాదు. అది ధర్మం కాదు కదా. మనం ఎన్నో సంవత్సరాల కాయగూరలు తీసుకుంటున్నాం, ఆరోగ్యం లేదా? బాబా ఇవ్వలేదా మనకి? కాబట్టి మనం సాత్విక ఆహారంలోకి వచ్చాం. అంటే ఇతర జంతువుల్ని చంపి తినేటువంటి పాపం అనేటువంటి విభాగంలో విముక్తి అయిపోయాం మనం. ఇంక మనకు ఆ విషయంలో పాపం లేదు. మరి అది గ్రేటే కదా సాత్విక ఆహారం తీసుకోవటం. సినిమాలు బాబా చెప్తాడు, టీవీలు కూడా చూడకండి మీరు. వికార రూపంలో వచ్చే డ్యాన్సులు మీరు చూస్తే కొద్దిగా మనసు చెల్లించినా కూడా పాపఖాతలో జమ అయిపోతాయి. టీవీ అంటే టీబీ లాంటిదని చెప్పారు బాబా ఒక వాణిలో. టీబీ వ్యాధి ఎలా అయితే అంటువ్యాధో అలాగ అంటుకుంటుందని చెప్పారు బాబా. మరి భగవంతుడు ఎందుకు చెప్పాడు ఆ విషయం? అంచేత మనం బాబా పిల్లలందరూ మ్యాక్సిమం 100% కూడా ఇలా టీవీలు చూడడం, సినిమాలకు వెళ్ళడం, బంధుప్రీతిలో వికారాల యొక్క విషయాల్లోకి వెళ్ళడం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా కూడా మనకేదో అనిపిస్తుంది కదా. కాబట్టి ఎన్ని రకాలు జయించుకొచ్చాం మనం బాబా శక్తితోటి. డ్రెస్ కలర్ మార్చాం, బ్యాడ్జీ పెట్టుకున్నాం, సాత్విక ఆహారం తీసుకున్నాం. కలియుగి ప్రజల కోసం ఉన్న సినిమాలు మనకు కాదనుకుని మానేసాం, టీవీలు కూడా మానేసాం. ఒకవేళ ఇవన్నీ ఎవరైనా చూస్తుంటే తప్పు మానేయండి, బాబా చెప్పారు అది వాణిలో. బంధువులు ఇంటి దగ్గర భోజనం చేయటం కూడా మానేసాం, మంచిదే. వాళ్ళు ఏ వైబ్రేషన్స్ వండుతారని భావంతో మనం ఎంత ప్రపంచం అంతా వైబ్రేషన్ మీద నడుస్తుంది. సూర్యుడులో ఉన్న శక్తి వలన ఈ గ్రహాలు తిరుగుతున్నాయి, ఆ శక్తి మనకు కనపడదు. కొంతమంది మాతల పవిత్రత పాటించారు, శారీరక పవిత్రత. కొంతమంది దాన్ని బలంగా తీసుకుని
కుటుంబంలో కలహాలు కూడా వచ్చినాయి. అది ఖాతా అని చెప్తారు బాబాయ్ అన్నీ. కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి ఒక సిస్టమ్ నిన్ను బ్రాహ్మణ జీవితంలో నిలబెట్టింది. కానీ నిన్ను పరిస్థితి మాత్రం ఇట్లీ ఈ త్యాగము, ఈ సిస్టమ్స్ అండ్ కస్టమ్స్ అలవాట్లో మనం పరిస్థితి అవటం అనేది హైలీ ఇంపాసిబుల్. పరిస్థావం నేను ఇప్పుడే వాణ్ణి చదువుకొచ్చాను. అందులో చెప్తున్నారు బాబా, పరిస్థితి అవుతేనే కానీ దేవత అవ్వదని చెప్పారు బాబా. మరి 33 కోట్ల పరిస్థితులు అవుతారా? అవరు. తప్పకుండా 16,108 మాల పరిస్థితి అవుతారు. అందుకే అంతిమలో 16,108 మాల మధువని వెళ్తారని, సత్యమైన పిల్లల వాళ్ళని బాబా విశేషంగా చెప్పిస్తున్నారు మనకి. వాళ్ళు అక్కడ వెళ్ళినంత మాత్రం పవిత్రం అయిపోయారా? లేదు. అక్కడ తపస్సు జరుగుతుంది. 672 మందితో గంటకు జరిగినప్పుడు అప్పుడు బాబా పరిస్థితి స్థితిని గిఫ్ట్గా ఇస్తారు. అప్పుడు 222 దేశాలకి బాబాని ప్రత్యక్షం చేసిన తర్వాత సత్యయుగంలో దేవతా స్వరూపం వచ్చేస్తుంది. ఆ దేహం మనకు వచ్చేస్తుంది. అర్థమైందా? పరిస్థితి నుంచి దేవత, బ్రాహ్మణుల నుంచి దేవత కాదు సుమా. మధ్యలో పరిస్థితి స్థితి ఉంది. పరిస్థితి అంటే ఏంటి? పాత ప్రపంచాన్ని బుద్ధితో మనసుతో మర్చిపోవాలి. సంబంధికుల్ని, దేహాన్ని మర్చిపోవాలి. మర్చిపోతాం మనం అలాగా. ఈ సైన్స్ సాధనాలు పరిస్థితిగా మనం ఎప్పుడైతే అవుతామో, ఒకళ్ళిద్దరు కాదు, ఎక్కువ మంది అవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే 16,108 మస్ట్ అండ్ షుడ్గా పరిస్థితి అవ్వాలి. అందుకే ఒకే స్థానానికి తీసుకెళ్ళి ఒకే యోగం చేయించి బాబా పరిస్థితి చేసేస్తారు. మరి ప్రజలు ఏంటి పొజిషను? ప్రజలు పరిస్థితి అవ్వరు, పరమాత్మను అంగీకరిస్తారు, తండ్రి వచ్చారని విశ్వసిస్తారు. అందుకే ఈ 16,108 మాలు ఉండేటువంటి కోటకి దూరంగా రాజ్యంలో పాలన చేస్తారు. కొంతమంది ప్రజలు కృష్ణుని కూడా చూడలేరని ఒక వాణిలో సాకర్ వాణిలో చెప్పారు బాబా. దూరంగా ఉంటారండి. దీనికి గుర్తుగానే శివలింగానికి ఏమో గర్భగుడిలో పూజ జరుగుతుంటుంది, శాలిగ్రామాలకి బయట శాలిగ్రామాలను పెడతారు. వీళ్ళు ప్రజలు, వాళ్ళు దేవతలు. అర్థమైందా? కాబట్టి మీరు పరిస్థితి కావాలంటే బ్రహ్మబాబా బాబాను తెలుసుకున్న వెంటనే సంపూర్ణంగా ధనాన్ని పట్టుకొచ్చి ఓం మండలే అనే బాబాని ప్రత్యక్షం చేసే ఆ స్థానానికి తీసుకొచ్చేసాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేసాడు? వజ్రాల వ్యాపారంలో ఉన్నటువంటి ధనాన్ని అంతా భగవంతుడు జ్ఞానరత్నాలు చెప్తున్నాడు. ఆ రత్నాలు వినేవాళ్ళకి మౌలిక సదుపాయాలకు ఉపయోగించాలి, ఆ జ్ఞానరత్నాలు ప్రసారానికి ఉపయోగించాలని బాబా, శివబాబా, బ్రహ్మబాబా చేత ధనాన్ని సంపూర్ణంగా తీసుకొచ్చేసాడు. ఆయనకి ఎప్పుడైతే తీసుకొచ్చాడో అది మనకు కూడా వర్తింతుంది. మనం చేసాం అలాగా. ఏ బ్రాహ్మణాత్మ అయినా సంపూర్ణంగా ధనం పట్టుకొచ్చేసారా? బాబాకి ఇచ్చేసారా? ఇంకేం చేశాడు ఆయన?
వజ్రాల వ్యాపారం సమయాన్ని బాబాకి ఉపయోగించాడు, మానేసాడు, శరీరాన్ని కూర్చోబెట్టాడు, సంబంధీకులను కూడా లెక్క చేయలేదు, అంటే మర్చిపోయాడు. వెంటనే పరిస్థితి కింద అవ్యక్త బ్రహ్మ శ్రీకృష్ణుడు సాక్షాత్కారం అయిపోయారు. వాళ్ళు సాక్షాత్కారమే ఓమన్లో తీసుకొచ్చారు అడ్రస్ చెప్పి. అంటే ఆదిలో తపస్సు ఎక్కడుంది? అక్కడ తపస్సు లేదు. అప్పుడు పరిస్థితిగా అయిపోయారు. ఎలాగైపోయారు? స్థూలాన్ని అర్పణ చేశారు. అందుకు నేను చెప్తున్నాను ఈ విషయం. మీరు కూడా మ్యాక్సిమం స్థూలాన్ని, ధనాన్ని, సాధనాల్ని, అవసరమైతే గృహాన్ని, ఆస్తి ఐశ్వర్యాల్ని, సిరి సంపదల్ని, వస్తు వైభవాల్ని, వాహనాల్ని, ఇవన్నీ భగవంతుడి సేవలు ఎంత అర్పణ చేసుకుంటారో అంత పరిస్థితి అయిపోతారు. వైట్ డ్రెస్ ధరించే పరిస్థితి అవుతారనేది కల్లో కూడా ఊహించకండి. ఇవన్నీ ప్రైమరీ. చూడండి, గోడకి ఎల్లేసేటప్పుడు ఓ కోటింగ్ వేయగానే లోపల సిమెంట్ కనపడుతూనే ఉంటుంది అది కదా. ఒక కోటింగు పర్ఫెక్ట్గా ఉండదు, దాన్ని 2-3 కోటింగ్లు వేస్తారు. ఇప్పుడు ఏదో వాల్ కేర్ అని అవన్నీ పెట్టేస్తున్నారు. పూర్వం సింపుల్గా ఓ కోటింగ్ వేసిన తర్వాత నీళ్ళు జల్లి తర్వాత ఇంకోటి 2 కోటింగ్లు వేసేవారు. అప్పుడు సిమెంట్ కనపడకుండా దానికి ఒక షైనింగ్ వైట్ కలరు, లైట్ అయితే రిఫ్లెక్ట్ అయ్యే కలరు వచ్చేసేది కదా. అలాగే సరిగ్గా యోగం ఎలా చేయాలో చెప్పుకుందాం. మీరేం చేస్తారంటే, మీ వాహనాలు ఇంకా బాబాతోటి యోగం చేద్దాం. జూన్ 30కి బాగా తగ్గిపోవాలి బాబా, తగ్గిపోవాలి. ఎందుకు తగ్గిపోవాలంటే మేము సేవ చేయాలి, మా ధనం ఉపయోగించుకోవాలి. వాళ్ళకు కూడా ఈ బుక్ ఇస్తున్నప్పుడు ఎవరో వచ్చేస్తున్నారో ఏమో ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదని రాకుండా, సంకల్పాలు రాకుండా, భగవంతుడి బుక్ వచ్చిందా, ఇప్పటికైనా నేను భగవంతుడి బిడ్డనవుతానా అని కళ్ళకొద్దుకుని తీసుకునేలాగా. కాబట్టి తగ్గించేయండి బాబా, సేవ కోసం తగ్గించండి, వాళ్ళు నీ బిడ్డలే కదా. ఇలాగ మనం ఇంకా 25 రోజులు ఉన్నది కాబట్టి 21 రోజులు చేస్తే సరిపోతుంది. చాలా మట్టికి వైబ్రేషన్స్ వెళ్ళిపోయి బాబా ఆ వ్యాధిని వాయుమండలం నుంచి కంప్లీట్గా తీసేస్తారు బాబా. మరి మీరు ఈ 16,108 మాల సత్యస్థానాన్ని తీసుకెళ్తున్నప్పుడు మరి స్థూలం ఉంచుకోకూడదు కదా. ఉంచుకోకండి. మ్యాక్సిమం ఒబ్బడి చేసేసుకోండి. ఒబ్బడి చేసేసుకుని మీ దగ్గర ఉంచుకోండి. హైదరాబాదులోనే 3 లక్షల పుస్తకాలు 3 లక్షల షాపులకు ఇవ్వాలని బాబా సంకల్పం ఇచ్చారు. వెళ్ళటం షాపులో ఓ పుస్తకం ఇచ్చేయటం, నీ ఆత్మ తండ్రి వచ్చాడు శివ పరమాత్మ, పక్క వెళ్ళిపోవటం, న్యూస్ పేపర్లాగా ఇచ్చేయటం. బ్రహ్మబాబా మొత్తానికి మానేశారు. మీరు చక్కగా శరీరాన్ని ఉపయోగించండి సేవకి, సమయాన్ని ఉపయోగించండి సేవకి, శక్తిని అనుసరించి ధనాన్ని ఉపయోగించుకోండి. ఏదో తినడానికి ఉండటానికి ఉంచుకోండి. మీకు వాహనాలు ఏమన్నా ఉన్నాయంటే అది పల్లెటూళ్ళు వెళ్ళి సేవ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఎవరు మనకు కూడా రారు, అందరూ ఇంటికి వెళ్ళిపోతాం, ఎవరిని ఇక్కడ ఉంచడు. కానీ మనకు మళ్ళీ 84 జన్మలో మంచి కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, భార్య లేకపోతే భర్త అంతవరకు రావాలంటే మనం సేవ చేసుకోవాలి కదా. ఎక్కడి నుంచి ఇస్తాడు మనకి? మనం చేసుకున్న దాన్ని బట్టి భావిస్తారు. అర్థమైందా? యోగం చేసుకుందామా మరి?
చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ తప్పు అనుకుంటారు. ఏంటి సాత్విక ఆహారం తీసుకోవటం, ఎక్కడ భోజనం చేయకపోవటం, అది తప్పు కాదు, అన్నీ కరెక్టే. కానీ కరెక్టే, కానీ పూర్తిగా గమ్యం చేరినట్టు కాదు. అది జర్నీ మొదలెట్టాం అంతే, గమ్యం చేరలేదు. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకుని చాలామంది సహయోగం అవుతున్నారు. ఇంకా మీకు మీరు నిర్ణయించుకోండి ఏమని, బాబా తర్వాతే నేను అని. అలాగా స్థూలం అర్పణ చేయకుండా పరిస్థావలేరు మీరు. మీరు రోజు అనుభవం చేసుకోండి. నేను 16,108 మాల్లో ఒక పూసని, ఒక ఆత్మని కంపల్సరీగా మనసులో అనుకోండి. 11 గంటలకు అక్కడ కూర్చోండి. ఎందుకంటే 11 అయ్యేటప్పటికి కొంత ఫ్రీ అయిపోతాం మనం. టిఫిన్ అన్నీ తీసేసుకుని వాళ్ళందరినీ చక్కపెట్టి ఫ్రీ అయిపోతాం. కూర్చోండి అక్కడ. మీ ఇంట్లో చిన్న బాబా లైట్ పెట్టుకోండి. కొంతమందికి, నాకైతే అసలు లైట్ కూడా అక్కర్లేదు, పరంధామంలో ఉన్న బాబా దగ్గరికి అనుభవం చేసేసుకుంటాను నేను. అది మీ శక్తులను గురించి మీరు చేసుకోండి. కూర్చోండి. నేను 16,108 మాల్లోకి వచ్చే ఆత్మనే, నేను 16,108 మాల్లోకి వచ్చే ఆత్మనే అని 3 సార్లు సంకల్పం చేసుకోండి. నేను పరిస్థితి అవటానికి నా స్థూలం అన్నీ కూడా భగవంతుని ప్రత్యక్షం చేసే సేవలో ఉపయోగించుకునే ఆత్మనే. నేను పరిస్థితిగా అవ్వాలి కాబట్టి నా స్థూలం అంతా కూడా బాబాని ప్రత్యక్షం చేసుకునే సేవలో ఉపయోగించే ఆత్మనే అని ఒక 3 సార్లు అనుకోండి. మేము అమలాపురంలో ఉన్నప్పుడు ఇవన్నీ అమ్మేసిన తర్వాత పదిహేను సంవత్సరాల కిందే పడుకున్నాం మేము. ఎక్కడికి వెళ్ళినా కూడా, గూడెం వచ్చినా ఎక్కడికి వచ్చినా మేము కుర్చీ కొనటానికి కూడా ఆలోచించేవాళ్ళం. ఎందుకు అవసరం ఏంటి కుర్చీ? అలాగ బాబా చేయించారు. అలా మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే 16,108 మంది ఆ విధంగా తయారవ్వకపోతే వినాశనం అవ్వదండి. ఒకళ్ళిద్దరు తయారైనా, 10 మంది తయారైనా వినాశనం చేయరు బాబా. ఆ మాల తయారవ్వాలి. ఎందుకంటే బాబా చెప్పారు, మహానుభావుడు వాణిలో, ఇంకా ముందు ముందు నీకు మంచి మంచి వాణిలు సెలెక్ట్ చేస్తున్నారు, చెప్పమన్నారు బాబా. మీరు కనీ విని ఎరగని డేట్తో సహా బాబా చెప్పిస్తారు. ప్రజలు ఒక్క సెకండ్లో తండ్రి వచ్చారు అని వాళ్ళ మనసు అంగీకరించే చాలు వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారన్నాడు. మనస సేవ ద్వారా 9 లక్షలు వచ్చేస్తారన్నాడు బాబా. ఈ దాచుకుంటారు, బాబా పేరు మీద వచ్చి దాచుకున్నారనుకోండి, ఎవరైనా సరే, టీచర్ అయినా ఎవరైనా స్టూడెంట్ అయినా వాళ్ళు దాసీలు అయిపోతారు. ఇక్కడ కేటగిరీ ఇచ్చేశారు కదా బాబా. ఈ సులువు, ఈ పోస్టులు చాలా సులువు. అంతిమంలో మీ పాదాల మీద పడతారు భక్తులు అని చెప్పారు బాబా. మరి అంతిమంలో మధువనంలో విశ్వ సమ్మేళన వేదిక మీద అదే జరుగుతుంది. కానీ పరిస్థితి కావటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది
బ్రహ్మబాబాకి స్థూలం అర్పణ చేశాడు. పురుషార్థం చేయటానికి ఇంకా మొదలెట్టలేదు ఆయన పూర్తిగా. కానీ ఎప్పుడైతే అర్పణ చేశాడో చాలామందికి శ్రీకృష్ణుడిగా, అవ్యక్త బ్రహ్మగా కనపడి వాళ్ళని ఓ మండలి తీసుకొచ్చారు. చంద్రమణి దాది గారు ఒకసారి చెప్పారు, నేను జ్ఞానంలోకి రాలేదు. వారి పరిచయం చెప్పారు, నేను జ్ఞానంలోకి రాలేదు, నా కల్లో బ్రహ్మబాబా బ్రహ్మబాబా కనపడ్డారు అవ్యక్తపరిస్తగా. అంటే అవ్యక్తపరిస్త అంటే ఆల్మోస్ట్ ఆల్ బ్రహ్మబాబా భౌతిక దేహం కనపడుతూ చుట్టూ ఒక ప్రకాశం, ఏదో సంథింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట. కెమెరా మంచిదైతే మనకు ఫోటోలు ఎలాగొస్తాయి అలాగా. అప్పుడు వారు అనుభవం చెప్పారు, ఈయనెవరో పరాయి మగుడు, పరాయి పురుషుడు కనపడితే అపవిత్రత కింద లెక్కెడతాం మా కులంలో. ఈయనెవరో నాకు అనవసరం, నాకు కనపడ్డాడు కల్లో పరాయి పురుషుడు అని అనుకున్నారన్నమాట ఆవిడ. అనుకుంటే వెంటనే ఆవిడకి ఏమి సంకల్పం వచ్చిందో, ఈయన నాకు తండ్రి లాంటోడు, ముసలోడు, పెద్ద ఆయన అని సంకల్పం వచ్చింది. అంతే. తర్వాత ఆవిడ బాబా పిల్ల అయిపోయారు. మరి ఆ టైంలో ఈయన ఏం పురుషార్థం చేసేసాడు? అది భగవంతుడు గిఫ్ట్ ఇస్తాడు. ఏం పురుషార్థం చేశాడు ఆయన? వజ్రాలు వ్యాపారం మానేసాడు, శరీరాన్ని తీసుకొచ్చి ఓం మండలం అనేటువంటి చోట కూర్చోపెట్టాడు. భార్య పిల్లల్ని కూడా మీ ఇష్టం అమ్మ, బాబాని తెలుసుకున్నా పర్లేదు, లేకపోతే అలా పడి ఉండండి అని వాళ్ళతోటే ఉన్నాడు. వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు. కానీ మనసుతోని బుద్ధితోని వదిలేసి స్థూలంగా కూడా అర్పణ అయ్యాడు. అక్కడ కార్యంలో కూడా అర్పణ అయ్యాడు, సంకల్పంలోనే కాకుండా. అర్థమైందా? మొన్న ఆయన చరిత్ర ఏంటంటే అనిపిస్తుంది, 300 కన్యలు మాతలు మొత్తం 300 మంది బాబా పిల్లలు 5 హాల్స్లో ఉన్నారంటండి. అంటే ఒక హాల్కి ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్లో 10 మంది ఉండట్లేదు. బాబా సెంటర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు 10 మంది ఉండట్లేదు. నాకు ఎంత ఆనందం వేసింది. బ్రహ్మబాబా వారం రోజులు మౌనంలోకి వెళ్ళిపోండి, మనసు యొక్క మౌనంలోకి అన్నీ చెప్పాడు. నేను చెప్పాను కదా, వాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయారు. ఎంత బాగా ట్రాన్స్లోకి వెళ్ళి ఎన్నో తెచ్చారు వాళ్ళు. మరి ఇప్పుడు ఏమి లేవు, ఎందుకు లేవు మనకి? 300 మంది 5 హాల్స్లో ఉన్నారట, 5 బంగ్లాలో ఉన్నామని చెప్పారు వాళ్ళు. కాబట్టి బ్రహ్మబాబాకి అపరిస్థిత స్వరూపం ఎలాగొచ్చింది? ఇప్పుడు మనం 20 సంవత్సరాలతో నేను 30 సంవత్సరాలతో ఉన్నాను. మరి నా స్వరూపం ఎవరికైనా వీళ్ళు కనపడిపోయింది ఏంటి? కనపడలేదు కదా. ఎందుకు కనపడలేదు? మరి నాకు అన్ని స్థూలం ఒలిచేసారు బాబా, మళ్ళీ ఇచ్చింది కూడా ఒలిసేసారు. ఎందుకు కనపడలేదు? గిఫ్ట్ ఇస్తారు ఆయన. ఆ గిఫ్ట్ పొంది సమయం ఉంది ఇంకా. బాగా గుర్తించుకోండి. నేను చాలా బాబాయ్ చెప్పింటున్నాడు మీకు. నేను 30 సంవత్సరాలతో ఉన్నాం. మా కుటుంబం బాబా సెలెక్ట్ చేసుకున్న కుటుంబం. మరి మేము పరిస్థితిగా ఎవరికి కనపడలేదే? అమ్మ కనపడుతుంది అక్కడ. మేము పరిస్థితిగా మేము ఎందుకు కనపడలేదు? సమయం ఉంది ఇంకా. అదేవిధంగా అంతే చెప్పాడు, క్లియర్గా చెప్పాడు బాబా. ఆజ్ఞాకారి, నమ్మకదారి, విశ్వాసపాత్రుడు ఎవరో? ఆంజనేయులు. మీరంతా ఆంజనేయులే. భగవంతుడి ఆజ్ఞలో నడిస్తే ఆంజనేయులు, భగవంతుని నమ్మితే నమ్మకదారి. రాముడికి బొంట ఎవరో? అతనే. విశ్వాసపాత్రుడు, విశ్వాసం పెట్టుకోవాలి. నాకు కిడ్నీస్ ఫెయిల్ విని బాబాతోటి సంకల్పం చేసుకున్నాను, తండ్రి ఇంకా సేవ చేసుకోవాలి, కోటి పుస్తకాలు సేవ చేసుకోవాలి, అన్నీ తిరిగాను. గిఫ్ట్ ఇచ్చేసారు బాబా. మరి ఎవరిస్తారో? కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే ఎవరైనా కిడ్నీస్ ఇస్తారా మనకి? అది ఇస్తే ఎంత ఖర్చు, ఏమో బతుకుతామో సత్తామో ఎవడో తెలియదు కదా. ఒక భగవంతుడు
పాడైపోయిన కిడ్నీస్ని క్లియర్గా చెప్పేశారు ఫెయిల్ అవినాయి అని. నెక్స్ట్ ఇంకా డయాలసిస్కి అది వెళ్ళాలి నెక్స్ట్ డేని. ఆ రాత్రి గిఫ్ట్ ఇచ్చేసారు మహానుభావుడు. ఒక అక్కయ్యకి శక్తి కిరణాలు, రంగు కిరణాలు నా బాడీ మీద పడిపోతున్నట్టు ఆయనే ఆపరేట్ చేసేసాడన్నమాట. ఆ పాత కిడ్నీ తీసి పక్కన ఆడేసి కొత్త కిడ్నీ సృష్టించేసాడు మహానుభావుడు. ఆయన స్వయంభూ, ఆయన ఏదైనా చేయగలడు. మరి నిజంగా నాకు నమ్మకం పోకూడదు కదా. నమ్మకదారి అంటే ఒక్క ఉపకారం నీకు చేసినప్పుడు నీకు జీవితంలో ఆయన్ని మర్చిపోకూడదు. నమ్మకదారి అంటే అది. ఆ 3 లక్షణాలు మీకు ఉన్నాయనుకోండి. ఆజ్ఞాకారి అంటే నీళ్ళని చక్కగా శివాలయం చేసుకో, చక్కగా ఈ వాణిలన్నీ కూడా మాకు డైరెక్షన్ ఇచ్చేశారు బాబా. నిజంగా కోటి పుస్తకాల సేవ కనుక ఉంటే ఇంత నీట్గా మీకు నేను చెప్పను. ఎంచేతండి అందులో బిజీ అయిపోదును. మీకోసం బాబా మాకెంతో శక్తి ఇచ్చి చెప్పిస్తున్నారు. కాబట్టి మనం ఫరిస్తాగా అవ్వాలంటే భగవంతుడి గిఫ్ట్ ఇవ్వాలి. ఆదిలో ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడు? వెంటనే బ్రహ్మబాబాకి ఆత్మలు రావాలి. మరి 300 మంది అలా వచ్చేసారు. అప్పుడు సెంటర్లు పెట్టారేంటి? యోగా శిబిరాలు పెట్టారేంటి? ఏం పెట్టారు? ఏం పెట్టలేదు. మళ్ళీ అదే అంతిమంలో జరుగుతుంది. కాబట్టి మీలో ఆ టాలెంట్ ఉంది. మీరు కరెక్ట్గా 11 గంటల వీడప్పటికి చక్కగా సంకల్పం చేసుకోండి. నేను పరిస్థగా అవ్వాల్సినటువంటి ఆత్మని, 16,108 మాల్లోకి వెళ్ళే ఆత్మని, పరిస్థగా బాబా బహుమతిగా అర్హత గల ఆత్మని. అలా మీకు మనసుకి టచింగ్స్ వచ్చేస్తాయి. అర్హత గల ఆత్మని, నా బాబా నా అన్నీ కూడా యజ్ఞంలో ఉపయోగించే బాబా, ఉపయోగించే అని సంకల్పం చేసుకోండి. మీ సంకల్పము వాయుమండలాన్ని తయారు చేసేస్తుంది. బాబాతో సంకల్పం చేయండి. బాబా, ఇంక ఈ వ్యాధిని నీ శక్తి కిరణాల్లో అంతా విశ్వం అంతా పంపించండి బాబా. మేము సేవ చేసుకోవాలి. మాకు ఇప్పుడు మనసు ఉప్పొంగిపోతుందో సముద్రం ఘోషించినట్టు. మరి మేము ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మేమందరం కలిసి పుస్తకాలు ఇచ్చుకుంటాం బాబా. వాళ్ళ మనసుతో ఒక్కరోజు తండ్రి వచ్చారని ఒక్క పేజీ చదివినా ఆ అనుభవమైన ప్రజల్లోకి వచ్చేస్తారు కదా బాబా. అని సంకల్పం చేసుకోండి. మనం అందరం సంకల్పం చేస్తే ఆ సేవ కోసం ఆయన తప్పకుండా తగ్గిస్తారు కూడా. జూన్ నెలాఖరికి తగ్గిస్తారు బాబా. ఆ విశ్వాసం పెట్టుకోవాలి మనం. పాపం ఆ పిల్లలు కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా. పాపం అమాయకులు ఎంతోమంది అనేక రకాలుగా భయపడిపోతున్నారు కదా. ఆర్థికంగా భయపడిపోయారు, గుండెలో అదిరిపోతున్నాయి వాళ్ళకి. పాపం పైకి చెప్పుకోవట్లేదు, వ్యాపారాలు లేవు. వాళ్ళ గుండెల్లో ఎంత భయం పేరుకుందో పరమాత్మ శివుడికి ఒక్కడికే తెలుసు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇది ఇచ్చామో వాళ్ళు చక్కగా చదువుకుని ప్రజల్లోకి వచ్చేస్తారు. ఇంక తర్వాత మిగిలేది ఇంక యుద్ధమే కదా. బాబా చెప్పారు కదా, యుద్ధం. ఆ తర్వాత సత్యయుగం.
బాబాకి ఒక మంచి పాయింట్ చెప్తున్నారు బాబా. ఆ సమయంలో ఒకటండి, కొద్దిగా అన్నం వార్చి పాలు వేడి చేసి కొద్దిగా పంచదార వేసి ఒక చిన్న గిన్నెలో, బాబా నీకు అర్థం చేసుకుంటున్నాను అని సంకల్పం చేస్తే అటండి, ప్రపంచంలో ఆకలిగా ఉన్న వాళ్ళకి, అన్నం దొరకని వాళ్ళకి బాబా పెట్టించాడట. ఏం చేతండి, మన ఆధారమూర్తులం కదా, ఉద్ధారమూర్తులం కదా, పూర్వీకులం కదా. మీకు కొంతమంది కింద చెప్తారు, నువ్వు అపవిత్రురాలు, నువ్వు భోగి చేయకూడదని. అసలు ఏ బాణీలో చెప్పలేదు. మీకు ఆ డౌట్ కూడా వద్దు. తిన్నడో ఆ పక్షిని కొట్టి కాల్చి శివలింగం దగ్గర పెడితే తీసుకున్నట్టు ఉంది కదా. ఆ కన్నుని బాణంతో పెకలిస్తాడు, రెండో కన్నును కూడా పెకలించి కాలుతో తన్నుతాడు శివలింగాన్ని. ఆ కథ మీకు తెలుసు కదా. కన్నుని పెకలించడం అంటే ఏంటి? మన దృష్టిని మార్చుకోవటం, పవిత్ర దృష్టిని కింద మార్చుకోవటం. కాబట్టి చక్కగా 21 రోజులు, 21ని ఇది ఒక 6ను బోర్డర్గా మనకి జూన్ నెలాఖరు వరకు కూడా మధువనంలో కూడా బాబా ఆజ్ఞ అందరికీ మెసేజ్ పంపించారు, జూన్ నెలాఖరు వరకు సెంటర్స్ ఓపెన్ చేయొద్దని. బాబా అందరినీ నడిపిస్తాడు, మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తాడు ఆయన. కానీ మనకి ఈర్ష్య ద్వేషాలతోటి మనం చెప్పిందే కరెక్ట్, ఇంకొకరు కరెక్ట్ కాదనుకుంటాం. మొత్తం అన్నీ కరెక్టే, ప్రతిదీ కరెక్టే. ఆయన వచ్చాడంటేనే కరెక్ట్, ఆయన వచ్చాడంటేనే కరెక్ట్లో తీసుకొచ్చేస్తాడు, కరెక్షన్ చేస్తాడు, కరెక్ట్లో తీసుకొచ్చేస్తారు. సరే, ఒక్క 10 నిమిషాలు చక్కగా యోగం చేసుకోండి బాబాతోటి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఎక్కడున్నారు బాబా? నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ప్రదేశంలో దేదీప్యమానంగా మన ఆత్మకి తండ్రి ఉన్నారు. అక్కడ శివపరమాత్ముడు. ఊహించుకోండి, మనసుతో ఊహించుకోండి. అలాగా నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో మన ఆత్మకి తండ్రి అయిన శివపరమాత్ముడు దేదీప్యమానంగా అతి సూక్ష్మ రూపంలో ఒక జ్యోతి స్వరూపంలో ఉన్నాడు ఆ మహానుభావుడు. బాబా, ఎంతోమంది నీ
నిజస్వరూపం కోసం ఆరాటపడుతున్నారయ్యా. మాకు సింపుల్గా దొరికేసావు నువ్వు. మరి వాళ్ళందరికీ కూడా ఆ రూపాన్ని మా ద్వారా సాక్షాత్కారం చేయించండి బాబా. మరి మా ఒక్కరికే నింటే వరదానం అందరికీ చేయించాలి కదా. మన ఆత్మలోకి ఒక దివ్య అలౌకిక శక్తి వచ్చేస్తుంది. సూర్యుడి కిరణాలకు ఎక్కడికి వచ్చినాయి? భూమి మీదకి వచ్చినాయి. అదేమవుతున్నాయి? రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి ప్రపంచం అంతా. అప్పుడు ఈ కరోనా వ్యాధి వద్దు, నా తండ్రి కిరణాలు పంపించారు, నేను ఆయన పిల్లల్ని ఎవరిని బాధ పెట్టకూడదు అని అది సమాప్తి అయిపోతుంది. అది సజ్జమణిగిపోద్ది. తప్పకుండా జరుగుతుంది అది. బాబా, మా తనువు మనసు ధనంతో, ప్రతి సంకల్పంతో, ప్రతి సమయము మేము ఒక 3 నెలలు మొత్తం అన్నీ మర్చిపోయి ఈ పుస్తకాలు పంచిపెట్టేసుకుంటాం బాబా. ఎక్కడికక్కడికి పొద్దున్నే న్యూస్ పేపర్ వచ్చేసినట్టుగా. బాబా, సేవ కోసం తగ్గించండి, దాన్ని విజృంభణ తగ్గించేసి పూర్తిగా తగ్గించేయండి బాబా. వాళ్ళు చదువుకుంటారు, ఆనందిస్తారు, ఆశ్చర్యపోతారు, అనుభవం చేసుకుంటారు, వాళ్ళ పాపాలు భస్మం అవుతాయి. పాపం ఇప్పుడు వినకుండా చదువుకోకుండా చనిపోతున్నారు. మరి వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ ప్రేతాత్మలుగా శక్తి ఇవ్వాలంటే ఎంతో శక్తి ఉండాలి కదా బాబా. ఇది న్యాయమే కదా. రండి, మీ శక్తి కిరణాలు మా ఆత్మకిచ్చి రిఫ్లెక్ట్ చేసి ఆ కరోనా వ్యాధిని సమాప్తి చేసి నీ లౌకిక అలౌకిక పిల్లలందరినీ కాపాడి ప్రతి ఇంట్లో ఇండియా అంతా కూడా భిన్న భిన్న భాషల్లో నీ పుస్తకము వాళ్ళు చదివినా చదవకపోయినా ఆ ఇంట్లో ఉందంటే ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆలయం అయిపోతుంది బాబా. అది నీ పుస్తకం వెళ్తేనే ఆలయం అయిపోతుంది. గుళ్ళో భక్తులు రాకపోయినా గుడి కట్టి ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని పెడితే అది ఆలయమే కదా. భక్తులు రాకపోవచ్చు, ఆలయమే కదా. అలాగే అలా చదవకపోవచ్చు, మరి ఆ పుస్తకం ఇస్తే ఆ పుస్తకం వాళ్ళ ఇంటికి వెళ్తే మరి శివాలయమే కదా. అందరూ చేయటానికి రెడీగా ఉన్నాం బాబా మేము. అని సంకల్పం చేసుకోండి. 11 గంటలకు అందరూ కూర్చోండి. ఉదయం 11 గంటలకి. ఎప్పటి నుంచో బాబా నాకు అందరికీ అదే చెప్పారు. ఒక అర్ధగంట చాలు. చక్కగా ఏం చేస్తారు? బాబా మీకు లైట్ కూడా అవసరం లేదు, చిత్రం కూడా అవసరం లేదు, మన చరిత్ర కావాలి. ఉంటే పెట్టుకోండి, మంచిదే. ఏకాగ్రత కావాలంటే పెట్టుకోండి. చక్కగా కూర్చోండి, శరీరాన్ని కూర్చోబెట్టండి. కరెక్ట్గా 11 అయ్యేటప్పటికి మాతలందరూ కూడా కొంచెం అన్నం ఆర్చి పాలు వేడి చేసి
పంచదార వేసి ఆ గిన్నెలో పెట్టమంటున్నారు. ఎందుకు బాబా ఇలా చెప్తున్నావు అని అడిగాను నేను. మీరు ఏదైతే పెడతారో నాకు అదే అనేక రెట్లు అవి ప్రతి జన్మలో మీకు లోటు లేకుండా అది ఇచ్చేస్తాను అంటున్నాడు బాబా. అర్థమైందా? నేను అడిగాను, నువ్వు తినవు కదా బాబా, నీకెందుకు పెట్టాలి అంటే ఇది మళ్ళీ శ్రమ కదా అంటే బాబా ఏమన్నారంటే, ఏది నాకు ఇచ్చారు, అన్నం పెట్టారు, పాలు పోసారు, పంచదార వేశారు, తిని బాబా అంటున్నారు. ఆయన సృష్టించింది ఏది స్వీకరించడు. ఆయన హై స్టేజ్లో ఉంటారు. కానీ అది తిరిగి మనకి ఇచ్చేయటానికి. షిరిడి సాయిబాబాకు ఒక భక్తుడు అంటాడు, ఎందుకు బాబా అలా అడుక్కుంటావు నువ్వు, మేము పంచపక్ష పరిమాణాలు పట్టుకొస్తుంటే తినవు అంటే అప్పుడు ఆయన చెప్తాడు, వాళ్ళ భాగ్యం కోసం, వాళ్ళ పాపం భస్మం అవటం కోసం నాకు పెడితే నేను తింటే వాళ్ళకి పుణ్యం వస్తుంది అన్ని భావనతో చెప్తాడు. నాకు సరిగ్గా గుర్తులేదు పాయింట్, కానీ భావన అలాగే వస్తుంది. అలాగే బాబాకి ఎందుకు పెడుతున్నాం మనం? నీకు ప్రతి జన్మలో అసలు ఆకలి బాధలు కానీ ఈ ఆహారంలో మాని కానీ లోటు లేకుండా ఉంటుంది. ఓకే, ఓ డబ్బా పెట్టుకోండి అక్కడ, ఓ డిబ్బీ లేకపోతే ఓ డబ్బా పెట్టుకోండి, లేకపోతే సంచి, ఓ చిన్న సంచి, ప్లాస్టిక్ సంచి పెట్టుకోండి. మీరు వారానికి ఒకసారి ఎప్పుడు బజార్కి వెళ్ళి అన్ని కాయగూరలే కొంటలేదా? ఆ టైంలో అలాగే బాబాకి రోజు వేసుకున్నా లేకపోయినా ఉన్నప్పుడైనా డిబ్బీలో డబ్బులు వేసుకోండి. డబ్బులు ఎందుకు వేసుకోవాలని అడగొచ్చు మీరు. ఎందుకు వేసుకోవాలి మరి? మీకు 84 జన్మలకి డబ్బు లేకుండా మీకు ఎవరైనా బజార్కి వెళ్తే వస్తువు ఇస్తారేంటి? ధనం కూడా ఒక శక్తి అని చెప్పారు బాబా. మీ పిల్లల చేత కూడా డబ్బులు వేయించండి, వాళ్ళు కూడా షావుకర్లుగా వస్తారు. చెప్తారు దానికి అంత రహస్యం తర్వాత. డబ్బా పెట్టుకోవాలి, భోగి చేసుకోవాలి, యోగం చేసుకోవాలి. నీ శక్తి కిరణాలు మా ఆత్మ మీద పడి మొత్తం ఈ వరలంతా రిఫ్లెక్ట్ అయిపోవాలి. ఆ కరోనా వ్యాధి పూర్తిగా సమాప్తి అయిపోవాలి. మేము నీ సందేశం ఒక 3 నెలల్లో మ్యాక్సిమం ఇచ్చేసేయాలి అని సంకల్పం చేసుకోండి. జూన్ 30 వరకు ఇదే చేద్దాం మనందరం. ఎందుకంటే బాబా చెప్పారు కదా, దాదీలందరూ కూడా పెద్దోళ్ళు కూడా ఏమన్నారు, ఎవరిని రావద్దు, ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకోండి, ఎవరి సెంట్రల్ వాళ్ళు చేసుకోండి అండి. సెంట్రల్ అక్కయ్యలు కూడా చేసుకుంటే మంచిదే కదా. అక్కయ్యలు కూడా బాబా చెప్పాడు ఒక వాణిలో, అక్కయ్యలు కూడా మధువను వచ్చేస్తారు సత్యమైన అక్కయ్యలు అని చెప్పారు బాబా. అంటే ఆ సమయంలో ఆ అక్కయ్యకి, ఆ టీచర్కి ఈ బిడ్డ బాగా సహయోగ అయ్యాడు, ఈ బిడ్డ బాగా యోగం చేశాడని టచ్ అవ్వకూడదట. అందుకే ఇప్పుడు టచ్ అవ్వకుండా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేసుకుంటున్నారు, మన ఇంటి దగ్గర మనం చేసుకుంటున్నాం. కూతుర్ని 18 సంవత్సరాలు యుక్త వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచుతారు. ఇంకా కూతురికి వాళ్ళే దేవతలుగా కనపడతారు. మరి పెళ్లి చేసేసి అత్తవారింటికి పంపినప్పుడు నేను కాపురం చేయని వచ్చేస్తుంది ఏంటి పుట్టింటికి, ఆవిడ రావట్లేదు కదా. అలాగే ఇంక ఇంతవరకు మనల్ని టీచర్స్ నేర్పారు, వాళ్ళు చేసుకుంటారు, మనం మన ఇంటి దగ్గర చేసుకుంటాం. తప్పేంటి దీనిలో? కూతురు అక్కడికి పెళ్ళి అయిన తర్వాత ఇంక అక్కడ ఉండిపోతుంది ఆవిడ మళ్ళీ అంతిమ శ్వాస వదిలే వరకు. అలాగే బాబా తోటి సంకల్పం చేసి రోజు డబ్బు లేకపోతే ఒక గుప్పుడు బియ్యం ఏదో తీసుకోండి. బియ్యం అందరింట్లో బియ్యం లేకుండా ఉండవు కదా, తీసుకోండి. ఈరోజు కొడుకు అనుకొని తీసుకోండి. అంటే మీరేం చేశారు, సమయాన్ని కేటాయించారు, తప్పకుండా సత్యోగం వచ్చేస్తారు. సంగమయుగం సమయం ఒక్కరోజు జ్ఞానం తెలుసుకుంటే 3 నెలలు స్వర్గం వస్తారని చెప్పారు. ఓకే, దేహాన్ని కూర్చోబెట్టారు. బ్రహ్మబాబా ఏం చేశారు, వజ్రాల వ్యాపారం మానేసి ఓ మండలో కూర్చున్నారు. మనం ఏం చేసాం ఇప్పుడు,
ఇది మన మంచిగా వచ్చింది కాబట్టి వ్యాపారాలన్నీ మానమంటే మానతామా, మనం మానం. కాబట్టి బాబా ఏం చేశాడు, ఈ రూపంలో ఇక్కడ కూర్చోబెట్టాడు 11 గంటలకి. సమయం, శరీరం, మనసు, బుద్ధి ఆయనతో అనుసంధానం అయిపోయింది. ఆత్మలో ఆయన శక్తి వచ్చేసింది, రిఫ్లెక్ట్ అయిపోతుంది. ధనం కావాలి మీకు ప్రతి జన్మలో, మంచి మనసుతో తీసుకోండి ధనం. ఎంత తీసుకున్నారని కాదు, ఎంత మంచి మనసుతో తీసుకున్నారని. ధనం 84 జన్మలకు వచ్చేస్తుంది, కోటాను కోట్లు రెట్లు అవి. ఆహారం వచ్చేస్తుంది, మీ మనసు పరిశుద్ధం అయిపోద్ది, బుద్ధి తేజం అయిపోద్ది, శరీరం నిరోగి శరీరం అయిపోద్ది. సంబంధీకులంతా కూడా, మీరు ఇప్పుడు ఎక్కడ పుట్టారు, ఒక కుటుంబంలో పుట్టారు, ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేస్తున్నారు మీరు. మీ కుటుంబ సభ్యులు అందరూ ఎందుకు జ్ఞానంలోకి రాలేదు? ఈ అంతిమ జన్మలో మీకు వాళ్ళు కాదు, మీకు మనమందరం ఈ బాబా ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ ఫ్యూచర్లో వస్తాం. అది తర్వాత చెప్తాను, చాలా లోతుగా ఉంటుంది ఆ పాయింట్. కాబట్టి చక్కగా ఒక గిన్నెలో అన్నం కొంచెం, ఒక రెండు ముద్దలు చాలు. ఓకే, అలా చేసుకుని జూన్ 31 వరకు, జూన్ 31 ఉంది కదా, అప్పటి వరకు ప్రతిరోజు ఇదే సంకల్పం చేయండి. బాబా ఆ వ్యాధిని తగ్గించు, మేము పుస్తకాలు పెంచిపెడతాం అందరికీ. వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు చనిపోయినా పర్వాలేదు, అసలు వద్దు, ఇంకా అట్టుడికిపోయినట్టు ఉడికిపోతున్నారు. గవర్నమెంట్ కూడా స్తోమత లేదు, జీతాలు కూడా తగ్గించేస్తున్నారు, వ్యాపారాలు లేవు, వ్యవసాయం లేదు, బస్సులు తిరుగుతున్నాయి. 30 మంది ఎక్కవలసింది 15 మంది ఎక్కుతున్నారు, వాళ్ళకు కూడా ఏమి కిట్టదు. ఇంక అయిపోయింది కదా బాబా, డ్రామా అయిపోయింది కదా బాబా, ఇంక నీ ఒక్కటే ఉంది, నీ పుస్తకాలు శివాలయం కింద వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే చాలు బాబా, ప్లీజ్ అది హెల్ప్ చేయి అని మంచి మనసుతో, వజ్రతుల్యమైనటువంటి నయనాలతో, దృష్టితో, శ్రేష్టాతి శ్రేష్టమైన సంకల్పంతో యోగం చేసుకోండి. ఏమన్నా డౌట్స్ వస్తే ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి మాట్లాడండి. థ్యాంక్ యూ బాబా, మంచి మనస సేవని ప్రసాదించావు. మరి ఈ 16,108 మంది ఎక్కడ ఉన్నారో నీకు తెలుసు, నాకు తెలియదు కదా. వాళ్ళందరి చేత ఈ 21 రోజులు ఇది చేయించండి బాబా, తప్పకుండా చేయించండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.